హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందే మీకు మంచి మెగా గివ్ అవే ఇవ్వబోతున్నాను. అదే యాపిల్ కంపెనీకి చెందిన షేర్స్ని మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మరి మనం టైటిల్లో పెట్టినట్టు ఐఫోన్ అనేది ఇండియాలో ఎందుకు పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే అంతకుముందు కూడా పాపులరే, కాకపోతే ఈ మధ్య చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, వాటి గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడినట్టయితే 2017 అని చెప్పేసుకోవచ్చు. 2017లో ఏం జరిగింది అని అంటే 2017లో యాపిల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అఫోర్డబుల్ ఫోన్ని మార్కెట్లో తీసుకొచ్చారు, అదే ఐఫోన్ ఎస్ఈ. సో మరి ఈ మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఇది ఎంత ఎక్కువగా క్లిక్ అవుద్ది అని అనుకోలేదు. కాకపోతే వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేసి చూశారు. సో చాలామంది తక్కువ ప్రైస్లో వాళ్ళకు యాపిల్కి చెందిన ప్రోడక్ట్ దొరికేసరికి ఎగబడి మరి ఈ మొబైల్ని కొనడం స్టార్ట్ చేసేసారు. సో అక్కడ యాపిల్ వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది ఇండియన్ మార్కెట్ మీద. సో అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళ సేల్స్ అనేవి పెరుక్కుంటూనే పోతున్నాయి. 2020తో పోల్చుకున్నట్టయితే 2021, 2021తో పోల్చుకున్నట్టయితే 2022, ఇలా వాళ్ళ సేల్స్ అనేవి స్కై రాకెట్ అని చెప్పేసుకోవచ్చు. చాలా ఎక్కువగా అయితే వాళ్ళు ఇండియా నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. సో దీనిలో భాగంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐఫోన్ ఎస్ఈ ఒక కారణం అయితే, దాంతోపాటే యాపిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాన్ ప్రో మోడల్స్ ఉంటాయి చూసారా. అంటే ఇప్పుడు ఐఫోన్లో ఐఫోన్ 13 ప్రో లేకపోతే 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ ఇటువంటి మొబైల్స్ ఉంటాయి సార్. దాంట్లో నాన్ ప్రో మోడల్స్ కానివన్నీ ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఫాక్స్కాన్ వాళ్ళతోటి వీళ్ళందరితోటి కలిసి ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్స్ పెట్టి మరి ఇక్కడ సేల్ చేసే కారణంగా సో ఈ ఐఫోన్ అనేది ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే ఇంకొంచెం తక్కువ ధరకు వచ్చిన కారణంగా కూడా ఈ మొబైల్ పాపులారిటీ అనేది ఎక్కువైపోయింది. మరి ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ అనేది ఒక మంచి ప్రోడక్ట్ అనే కాకుండా ఐఫోన్ని మనం ఒక స్టాటస్ సింబల్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఎస్పెషల్లీ మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే ఇండియాలో చాలామంది యాపిల్ సంబంధించిన చాలా రకాల ప్రోడక్ట్స్ని అయితే కొంటూ ఉంటారు. మరి యాపిల్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే కంపెనీ అని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ ఈ గ్రోయింగ్ గురించి మాట్లాడినట్టయితే యాపిల్ కంపెనీ అనే కాకుండా మనం అమెరికాకు చెందిన చాలా కంపెనీస్ గురించి మాట్లాడినట్టయితే అది అమెజాన్ అయినా కానివ్వండి, గూగుల్ అయినా కానివ్వండి, నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. సో మరి మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఈ ప్రోడక్ట్స్ గురించి మనకు ఇంత అవగాహన ఉన్నప్పుడు, ఈ కంపెనీ అనేది ఇంత గ్రో అవుతుంది అని మనకు తెలిసినప్పుడు ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ అమెరికాకు చెందిన కంపెనీస్లలో ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దీనిలో మనకు ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. జనరల్గా మనం ఇండియాలో ఏదైనా ఒక షేర్ కొనుక్కోవాలి అంటే దాని రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, అటువంటిప్పుడు దానిలో మనం కొంత భాగమే కొనుక్కోవడానికి వీలు ఉండదు. అంటే ఒక షేర్ అనేది 70,000 ఉంటే ఆ 70,000లో మనం 10,000 పెట్టి ఆ షేర్ కొనుక్కుందామంటే మనకు అటువంటి అవకాశం ఉండదు. కాకపోతే మనకు ఈ యూఎస్ఏకి చెందిన కంపెనీస్లలో ఈ ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉన్న కారణంగా మనం ఒక షేర్లో కొంత భాగాన్ని కొనుక్కోవచ్చు. దీంతోపాటే మనం యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? డాలర్ రూపీ అప్రిసియేషన్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2014 గురించి మాట్లాడినట్టయితే $1 = 44 రూపీస్ ఉండే. అదే మనం 2022 గురించి మాట్లాడినట్టయితే $1 = 82 రూపీస్. అంటే ఇక్కడ మన బెనిఫిట్ గురించి మాట్లాడినట్టయితే స్టాక్ మార్కెట్ అప్రిసియేషన్తో పాటు రూపీ డిప్రిసియేషన్ జరుగుద్ది కదా, అటువంటిప్పుడు కూడా మనకు బెనిఫిట్ దొరుకుద్ది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే యూఎస్ స్టాక్ మార్కెట్లో చాలా కరెక్షన్ జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ టైం అనుకోవచ్చు మనం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే మనం యూఎస్ స్టాక్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు ఒక డిమాట్ అకౌంట్ కావాలి కదా. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే చాలా కంపెనీస్ అనేవి ఓపెనింగ్ ఛార్జెస్ అని, బ్రోకరేజ్ ఛార్జెస్ అని, కమిషన్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాల డబ్బులను అయితే తీసుకుంటూ ఉంటాయి. కాకపోతే మీరు ఐఎన్డి మనీ అనే యాప్ని యూజ్ చేసినట్టయితే మీకు ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ అయినా, ఓపెనింగ్ ఛార్జెస్ అయినా, కమిషన్స్ అయినా ఇవన్నీ లేకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి యూఎస్ స్టాక్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంతోపాటు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు యాపిల్ షేర్స్ని గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. నేను డిస్క్రిప్షన్లో ఈ ఐఎన్డి మనీకి సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి దీనిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసి దానిలో ఫండ్స్ యాడ్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి ₹1000 విలువ చేసే యాపిల్ షేర్స్ అనేవి అయితే యాడ్ అయిపోతాయి. అంతేకాకుండా మనం సిప్ యూస్ చేసి కూడా యూఎస్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 500 రూపీస్ నుంచి అయితే మనము వీటిని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రీజన్ గురించి మాట్లాడినట్టయితే ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసుకోవచ్చు. అదేంటి ఆన్లైన్ స్టోర్? ఇంతకుముందు కూడా మనకు ఆన్లైన్లోనే ఐఫోన్లు కొనుక్కునే వాళ్ళం కదా అని అంటే అప్పట్లో మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనుక్కునే వాళ్ళం. కాకపోతే రీసెంట్గా అంటే ఒక 1 year 2 years బ్యాక్ యాపిల్ వాళ్ళ ఆన్లైన్ స్టోర్ అంటే వాళ్ళకంటూ ఉండే ఒక సపరేట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియాలో తీసుకొచ్చారు. సో దాని కారణంగా ఏం జరుగుద్ది అంటే ఇంతకుముందు జనాలు ఐఫోన్ని
ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు ఏమొచ్చేవి ఇటుక బిల్లలు సబ్బు బిల్లలు ఇలాంటివి వచ్చేవి. కాకపోతే డైరెక్ట్ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో నుంచి ఆర్డర్ చేస్తే ఇటువంటివి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కదా. జెన్యూన్గా మనకు ఐఫోన్ అనేది మన ఇంటికి వస్తుంది, అంటే ఫ్రాడ్ జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి సో ఇది కూడా ఒక కారణం మన ఇండియాలో ఐఫోన్ సంబంధించిన సేల్స్ అనేవి పెరగడానికి, ఇది పాపులర్ కావడానికి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్చువల్లీ ఈ పాయింట్ మనం ఫస్ట్ పెట్టాలి. మన ఇండియాలో ఎవరైనా సరే ఐఫోన్ ఎందుకు కొనుక్కుంటారు అంటే అందరం చెప్పట్లేదు, చాలామంది మొబైల్ని స్టేటస్ పర్పస్ కోసమే తీసుకుంటారు. అంటే నా దగ్గర ఐఫోన్ ఉంది అనేది చూపించడానికి, నా దగ్గర ఒక యాపిల్ లోగో ఉన్న మొబైల్ ఉంది అని చూపించడానికే తీసుకుంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే చాలా రకాల రీజన్సే ఉంటాయి. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ అయితే ఇవే మొబైల్స్ని వాడుతూ ఉంటారు అనుకోండి. కాకపోతే ఈ మధ్య చాలా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ మొబైల్ని అఫోర్డ్ చేయలేకపోయినా సరే దీన్ని కొనుక్కుంటున్నారు, లేదా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళైతే పక్కా కొనుక్కుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనేది వాళ్ళు ఎలా చూపించగలుగుతారు అంటే, ఒకటి కార్లు, లేదా వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, వాచెస్, అంటే వాళ్ళ దగ్గర ఉండే గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానో, లేకపోతే వాళ్ళ మెడలు ఉండే బంగారం ద్వారానో, ఇటువంటి వాటి ద్వారానే వాళ్ళు రిచ్ అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో అందులో భాగంగా ఈ ఐఫోన్ కూడా ఒకటని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా కార్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే బైక్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ప్రతిసారి మనం పట్టుకొని వెళ్ళలేం కదా, అంటే మనం ఎంత రిచ్ అని చూపించడానికి. కాకపోతే ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇది ప్రతిసారి మన చేతిలో పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, మన చేతిలో ఐఫోన్ వేరే వాళ్ళకి కనిపించింది అని అంటే మనం రిచ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి చాలామంది అయితే ఐఫోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకా చాలా రకాల కారణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒకటి ఈ యాపిల్కి సంబంధించిన ఈకో సిస్టమ్, దాంతోపాటే సెక్యూరిటీ బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటి మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. కాకపోతే ఈ కారణాల వల్ల మొబైల్ కొనుక్కునే వాళ్ళు తక్కువ, నా దగ్గర ఐఫోన్ మొబైల్ ఉంది అని చూపించే వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది అయితే మీరు కింద కామెంట్లో రాయొచ్చు. దాంతోపాటే మన ఇండియాలో ఓన్లీ ఐఫోన్సే కాకుండా ఈ మధ్య కాలంలో వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్స్ కూడా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇండియాలో లాక్డౌన్ పెట్టినప్పుడు ఈ మ్యాక్బుక్ ఎయిర్ అనేది మార్కెట్లోకి లాంచ్ అయింది. సో ఈ మ్యాక్బుక్ అనేది లాంచ్ అయింది, కరెక్ట్ టైంలో లాంచ్ అయిందని చెప్పేసుకోవచ్చు. దీనిలో వీళ్ళు వాడిన చిప్ M1 చిప్ని వాడారు. సో ఈ M1 చిప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సూపర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం యాపిల్ ప్రోడక్ట్స్లో చూసుకున్నట్టయితే. సో ఇది జనాలకు చాలా బాగా నచ్చింది. సో ఈ విషయం అనేది అంటే ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, దాంతోపాటే పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తుంది అనే మాట ఏదైతే ఉంటుందో, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, ఈ మాట ఏదైతే ఉంటుందో అందరికీ మౌత్ ద్వారా స్ప్రెడ్ అయ్యేసరికి ఇది చాలా ఎక్కువ క్లిక్ అయింది. ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే మన ఇండియాలో ఈ యాపిల్కి సంబంధించిన ల్యాప్టాప్ షేర్ అనేది చాలా తక్కువ ఉండే. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఇండియాలో టాప్ 5 బ్రాండ్స్ ఉంటాయి చూసారా ల్యాప్టాప్ సేల్ చేసేవి, దానిలో యాపిల్ వాళ్ళు 5th ప్లేస్కి వచ్చారు. అంటే అంతగానం ఈ M1 చిప్ ప్రభావితం చేసిందని చెప్పేసుకోవచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటి అంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు కూడా ఐఫోన్ పాపులర్ కావడానికి మన ఇండియాలో ఎక్కువ దోహదం చేశారని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీని గురించి నేను వీడియో కూడా చేశాను అనుకోండి. రీసెంట్గా iPhone 12 అనేది 50,000కే సేల్లో తీసుకొచ్చారు. సో ఎవరైతే వాళ్ళ బడ్జెట్ అనేది 40,000 వరకు ఉంటుందో, అంటే నేను ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కుందాం అని అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే 50,000కి ఐఫోన్ వచ్చేసరికి వాళ్ళ బడ్జెట్ని స్ట్రెచ్ చేసి మరి 50,000కి ఐఫోన్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు. ఎస్పెషల్లీ అది మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానిలో అయితే ఇది ఎక్కువగా జరిగింది. అంతకుముందు చూసుకున్నట్టయితే iPhone 11 అనేది కూడా ఇలానే ఎక్కువగా సేల్ అయింది. దాని రేట్ అనేది తక్కువ చేశారు, 50,000 పెట్టారు. కాకపోతే ఆ మొబైల్ గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ రాదు, ఆ 50,000కి అది ఎక్కడ కూడా జస్టిఫై చేయదు. అయినా కూడా జనాలకు మొబైల్ వెనకాల ఈ సగం యాపిల్ పండు కావాలి. సో దానికోసం వాళ్ళు ఎంత పే చేయడానికైనా రెడీ అయిపోతారు అన్నట్టు. అది ఎంత పే చేయడానికైనా రెడీ అయిపోయిన తరుణంలో వాళ్ళకి ఇంకొంచెం తక్కువకే దొరికింది అనుకోండి, ఒక 10-20,000 తక్కువకు దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? సో అందుకోసమే iPhone 11 అనేది అప్పట్లో ఆఫర్లో పెట్టినప్పుడు చాలా ఎక్కువగా సేల్ అయింది. దాంతోపాటు ఈ మధ్య iPhone 12, దాంతోపాటు iPhone 13 కూడా ఆఫర్లో తీసుకొచ్చారు కదా 50,000కు, అప్పుడు కూడా విపరీతంగా సేల్స్ అయితే జరిగాయి. అంటే చాలామందికి ఇవ్వలేదు అనుకోండి 13 గురించి మాట్లాడితే, కాకపోతే 12 మాత్రం చాలా ఎక్కువగా అయితే సేల్ అయింది. ఒకప్పుడు ఐఫోన్ అనేది లగ్జరియస్ ఐటమ్ లాగా ఉండేది. ఇప్పుడు ఈ ఆఫర్స్ కారణంగా, దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని కారణాల వలన ఇప్పుడు అందరి చేతుల్లోకి అయితే ఈ మొబైల్ అనేది వచ్చేసింది. మరి వీడియో ముగించే ముందు ఐఎన్డి మనీ అనేది చాలా సేఫ్ ప్లాట్ఫామ్. ఇప్పటికే 6 మిలియన్కి పైగా ఇండియన్ యూజర్స్ దీనికి ఉన్నారు. సో మరి మీకు కూడా ఈ యాప్ కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసి వాడవచ్చు. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.